సిద్దిపేట జిల్లా ములుగు గ్రామానికి చెందిన ఐకేపీ ఉద్యోగి తీగుళ్ల నెహ్రూ జూలై 28వ తేదీ ఉదయం ఐకేపీ కార్యాలయానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ములుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన అనంతరం దర్యాప్తు ప్రారంభించగా ఇది హత్య కేసుగా మారింది. ప్రాథమిక దర్యాప్తులో సీసీటీవీలో కాల్ డేటా విశ్లేషణ, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు గామిలీపురం మహేష్ మేజిత్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయింది. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ప్రధాన నిందితుడు గామిలీపురం మహేష్ మేజిత్పల్లి గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతనికి 2011లో పిడ్చెర గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళతో వివాహం జరిగింది. వారికి 3 కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఒకరు కుండాపూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతూ ఉండగా అక్కడ పీఈటీగా పనిచేస్తున్న నిషారాణితో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య పరిచయం తరచూ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్ల ద్వారా సాగి తర్వాత వివాహేతర సంబంధంగా మారింది. నిషారాణి కూడా వివాహితురాలే. 2019లో మహేష్ కు ములుగు ఐకేపీ సెంటర్ లో పనిచేసే తిగుళ్ల నెహ్రూతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి మరియు చిట్ ఫండ్ లావాదేవీల్లో పాల్గొంటూ వ్యక్తిగత విషయాల్లో కూడా పంచుకునేవారు. నెహ్రూకి కొంతమంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్న విషయం కూడా మహేష్ కు తెలియటం వలన మహేష్ అసూయ పెంచుకున్నాడు. అయితే ఇటీవల చిట్ ఫండ్ కమిషన్ విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. నెహ్రూ అనేక సార్లు కమిషన్ మొత్తాన్ని తన ఒంటరిగా తీసుకోవడం, నిషారాణిపై అసభ్యంగా మాట్లాడడం, ఆమెతో శారీరక సంబంధం కోరినట్లు వ్యాఖ్యలు చేయడం పట్ల మహేష్ తీవ్రంగా కోపం పెంచుకున్నాడు. 2020 జూలై 28న నిషారాణి వద్ద ఉన్న బంగారాన్ని మహేష్ తీసుకుని మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ వర్గల్ బ్రాంచ్ వద్ద 58,600 రుణం తీసుకున్నాడు. ఆ డబ్బును చిట్ ఫండ్ బాకీల కోసం వినియోగించుకున్నట్లు ఆమె చెప్పినా ఆమె నమ్మలేదు. అందుకే నెహ్రూను హామీదారిగా తీసుకురావాలని ఆమె చెప్పింది. ములుగు వద్ద నెహ్రూను కారులో తీసుకుని వెళ్లి నిషారాణి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నెహ్రూ మళ్లీ అసభ్య వ్యాఖ్యలు చేయడంతో మహేష్ కోపంతో అతన్ని గుద్దడంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే ఇంట్లో ఉన్న వైర్తో గలికించి గొంతు నిలిమి హత్య చేశాడు. శరీరాన్ని కారులో ఉంచి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం నిషారాణికి విషయం తెలియజేసి ఆమె తండ్రి నారదాసు కొమరయ్య సహాయంతో మృతదేహాన్ని దాచేందుకు గగ్గిలాపూర్ గ్రామానికి వెళ్లాడు. మొదట మృతదేహాన్ని పొలాల్లో దాచి తర్వాత సరైన వాహనం లభించిన తర్వాత మృతదేహాన్ని రాళ్లతో కట్టి చెరువులో పడేశారు. ఉబ్బని వినయ్ అనే వ్యక్తి నెహ్రూ ఫోన్ నుంచి ఆయన భార్యకు ఫేక్ కాల్ చేసి అన్నరాదు రేపు వస్తాడు అని చెప్పాడు. నిందితుడు మహేష్ నెహ్రూ భార్యకు ఒక 15,000 చిట్ ఫండ్ డబ్బును ఇచ్చి అతను బాగానే ఉన్నట్లు నమ్మించడానికి ప్రయత్నించాడు. హత్య అనంతరం మహేష్ నెహ్రూ యొక్క మొబైల్ ను ములుగు కొండపోచమ్మ కెనాల్లో పడేసి ట్రేస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. స్వయంగా పోలీసులు మృతదేహాన్ని పడేసిన ప్రదేశాన్ని నిషారాణి నివాసాన్ని చూపించాడు. దర్యాప్తులో 2 కార్లు, 4 మొబైల్ ఫోన్లు, ఒక టీవీఎస్ ఎక్సెల్ మోటార్ బైక్, మైక్రో ఫైనాన్స్ లో పట్టే బంగారం రసీదు, నిషారాణి ఇంటి వివరాలు, నెహ్రూ మొబైల్ కార్ ట్రేస్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు స్వయంగా మృతదేహాన్ని పడేసిన ప్రదేశాన్ని, నిషారాణి నివాసాన్ని, వాహనాల వివరాలను పోలీసులకు చూపించాడు. ప్రధాన నిందితుడు గమిలీపురం మహేష్ సహా ప్రధాన నిందితురాలు నిషారాణి, ఉబ్బరి వినయ్, నారదాసు కొమరయ్య సహా 4గురిని అరెస్ట్ చేసి న్యాయహితకు తరలించామన్నారు. 29/7/2025 రోజున ములుగు పిఎస్ పరిధిలో క్రైమ్ నెంబర్ 162/25 మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. ఈ మిస్సింగ్ కేసులో తీగుళ్ల నెహ్రూ 35 సంవత్సరాలు అనే పర్సన్ ఐకేపీ కార్యాలయానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో ములుగు పోలీసుల్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీని విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అయితే 30వ తారీఖు నాడు సాయంత్రం సమయంలో మద్దూరు లిమిట్స్ లో మద్దూరు పిఎస్ లిమిట్స్ గాగిలాపూర్ చెరువులో ఒక శవము పడి ఉన్నదని తెలియగా మద్దూరు ఎస్ఐ గారి సమాచారం మేరకు ములుగు ఎస్ఐ గారు మరియు సిబ్బంది వెళ్లి చూడగా దాని యొక్క డెడ్ బాడీ మీద ఉన్న ఆధారాలను పరిశీలించి చూడగా అది తీగుళ్ల నెహ్రూ డెడ్ బాడీని తేలడం జరిగింది. కావున 28 నాడు తీగుళ్ల నెహ్రూతో పాటు ఉన్నటువంటి గామిలీపూర్ మహేష్ మీద అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ గామిలీపురం మహేష్ ను విచారించగా ఈ గామిలీపురం మహేష్ ఆర్థిక పరమైన వ్యవహారంలో అదేవిధంగా వివాహేతర సంబంధం విషయంలో గామిలీపురం మహేష్ ఇతన్ని తేదీ 28/7/2025 రోజున గామిలీపురం మహేష్ మరియు అదేవిధంగా తీగుల నెహ్రూ ఇద్దరు కూడా హైదరాబాద్ కు మేడ్చల్ దగ్గర మునిరాబాద్ అనే గ్రామంలో నిషారాణి ఇంటికి వెళ్ళడం జరిగింది. నిషారాణి ఇంటికి వెళ్ళిన తర్వాత నిషారాణి ఆ సమయంలో స్కూల్లో పీటీ టీచర్ గా ఉంది. ఇంట్లో ఎవరు లేరు, వీళ్ళిద్దరే ఉండడం జరిగింది. వీళ్ళిద్దరూ ఈ నిషారాణి విషయంలో గొడవ పెట్టుకుని అతను మహేష్ ఇతన్ని చెస్ట్ మీద కొట్టడం జరిగింది. అతను వెంటనే స్కూతకి పడిపోవడంతో ఒక వైర్ తీసుకొని స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది. చంపిన తర్వాత తీగుల నెహ్రూ డెడ్ బాడీని తీసుకొని గాగిలాపురం విలేజ్ లో పొదలలో పడేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పొదలలో పడేసిన విషయం ఇద్దరు అనే భయంతో అర్ధరాత్రి పూట వినయ్ అనే పర్సన్ మరియు నిషారాణి వల్ల తండ్రి కొమరయ్య సహకారంతో 3 కలిసి ఆ డెడ్ బాడీని చీరతో అదేవిధంగా రాళ్లతో కట్టి
గాగిలాపురం చెరువులో లోపలికి దానిలో వేయడం జరిగింది. అంటే డెడ్ బాడీని మాయం చేయడంలో కొమరయ్య, అదేవిధంగా వినయ్, అదేవిధంగా నిషారాణి కూడా వాళ్ళ ఫాదర్ యొక్క సహాయం తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహేష్ కూడా నిషారాణి సహాయం చేయడం జరిగింది. దీని విషయంలో నలుగురిని ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడం జరుగుతుంది. ఈ యొక్క నేరంలో ఉపయోగించినటువంటి 2 కార్లు, ఒక టీవీఎస్ ఎక్సెల్ మోటార్ వెహికల్, అదేవిధంగా ఒక ప్యాషన్ ప్రో వెహికల్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. దీనిలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి కానిస్టేబుల్స్, ఎస్ఐ గారిని కూడా అభినందించడం జరుగుతుంది. పల్లె అయిన నిషారానికి ఇక్కడ స్కూల్లో పనిచేసినప్పుడు టీచర్ గా పనిచేసింది. ఇక్కడ మన జ్యోతి బాపులే సోషల్ వెల్ఫేర్ స్కూల్లో, కొండపాక దగ్గర సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నప్పుడు, ఆమె పీఈటీగా ఉన్నప్పుడు వీళ్ళ పాప ఆ స్కూల్లో చదివినప్పుడు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. ఆ వివాహేతర సంబంధం విషయంలో వివాహేతర సంబంధం తర్వాత అతను నిషారాన్ని కూడా ఈ డిసీజ్డ్ అడగడంతో ఈ గొడవ ప్రారంభమైంది. లేదండి, ఓన్లీ మహేష్ కు మరియు ఇతనికి మాత్రమే చిట్టీలకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయి. చిట్టీలకు సంబంధించి 3% కమిషన్ బేసిస్ మీద వీళ్ళు 6 లక్షల చిట్టి, 10 లక్షల చిట్టి, 15 లక్షల చిట్టి నడపడం జరుగుతుంది. ఈ చిట్టీలో 3% కమిషన్ ఆయనే తీసుకుంటూ నాకు ఇయ్యలేదనే విషయాన్ని మనసులో పెట్టుకుని, నాకు అతని దగ్గర 20-30 లక్షలు నేను మోసపోయినా అనే విషయాన్ని మనసులో పెట్టుకుని ఇతను ఆర్థికపరమైన లావాదేవీలు ప్రధానమైన కారణంగా ఉన్నాయి. ఆర్థికపరమైన లావాదేవీలు, అదేవిధంగా పరాయి స్త్రీ పట్ల వ్యామోహంతో ఈ మర్డర్ జరిగిందని భావిస్తున్నాం.